హాజరుకు ఒకటి, వివరాలకు మరొకటి, నివేదికకు ఇంకోటి, ఇలా రకరకాల యాప్లు. అన్నింటినీ చూడాల్సిందే. పాఠాలు బోధించడం మానేసి మరీ యాప్ల వెంట పరుగులు పెట్టాల్సిన దుస్థితి. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్ల కష్టాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక యాప్ల యాతన ఉపాధ్యాయులకు తప్పింది. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపయోగపడేలా సరికొత్తగా ఒకే యాప్ లీప్ను తీసుకువచ్చి సమగ్రంగా అమలు చేస్తోంది. దీనిపై టీచర్లు ఏమంటున్నారో ఈ కథనంలో చూద్దాం. బడి అంటే ఉపాధ్యాయుడు పాఠాలు బోధించాలి, విద్యార్థి అభ్యసించాలి. గత వైసీపీ హయాంలో పాఠాలు చెప్పే సమయం కాస్త టీచర్లకు యాప్లలో వివరాలు నింపేందుకే సరిపోయేది. చదువు చెప్పాల్సిన టీచర్లు యాప్లతోనే కుస్తీలు పడాల్సిన పరిస్థితి. ఈ ఇక్కట్లకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించడంతో పాటు పాఠశాల విద్యా వ్యవస్థను మరింత సులభతరం చేసేలా లీప్ పేరిట ఒకే ఒక్క యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠశాల పర్యవేక్షణ మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. లీప్ యాప్ రాకతో పని సులువైంది, బోధనకు సమయం దొరికింది. ఇప్పుడు ఉపాధ్యాయులకు వేర్వేరు యాప్లను వెతుక్కోవడం, పదే పదే వివరాలు నమోదు చేయడం తప్పింది. అవసరమైన అంశాలను మాత్రమే లీప్ యాప్లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. యాప్ స్మార్ట్గా పనిచేయడం, వేగంగా డేటా అప్లోడ్ అవుతుండటంతో టీచర్లకు విలువైన సమయం ఆదా అవుతోంది. బోధనకు విలువైన సమయం కేటాయిస్తున్నారు. లీప్ యాప్ అనేది మేము ఉపయోగిస్తున్నాం. అనేకమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మాకు లెసన్స్ అనేవి అందించడం అనేది జరుగుతుంది. వీడియోస్ అందిస్తున్నారు. అలాగే క్విజ్ ప్రోగ్రామ్స్, తర్వాత మ్యాప్ పాయింటింగ్ అనేది ఈ రోజున పిల్లలకి రావట్లేదనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క లీప్ యాప్లో ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది ద్వారా మేము కూడా టీచర్స్లో మేము చూసి చెప్తున్నాం. ముఖ్యంగా మేము ఇంటి దగ్గర ప్రిపరేషన్ అనేది చేయకుండా ఈ వీడియోలు అనేది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అలాగే పిల్లలకు కూడా లీప్ యాప్ అనేది వాళ్ళ యొక్క పేరెంట్స్కి చెప్పి వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో లీప్ యాప్ను కూడా చేసుకోమని చెప్పాము. ఆల్రెడీ చాలామంది పిల్లలు చేసుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు లీప్ యాప్ను సౌకర్యంగా మార్చారు. పిల్లలు పాఠశాలకు వెళ్లకపోతే యాప్ తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తుంది. ఫోన్లకు మెసేజ్ వెళుతుంది. పిల్లల పరీక్షల ఫలితాలు, ప్రగతి నివేదికలను చూసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులకు ఉపయోగపడే పాఠాలు సహా అనేక వైజ్ఞానిక అంశాలను యాప్లో జోడించారు. ప్రధానోపాధ్యాయులకు అనువుగా ఈ లీప్ రూపొందించి ఉపశమనం కల్పించారు. లీప్ యాప్ అయితే కనుక అసలు చాలా యూజ్ఫుల్ గా ఉంది. టీచర్స్ యొక్క అటెండెన్స్ గానీ, లేదా స్టూడెంట్ యొక్క అటెండెన్స్ పర్ఫార్మెన్స్ గానీ, వాళ్ళ మార్క్స్ అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, ఇవన్నీ కూడా నేను మానిటర్ చేసుకోవడానికి అవకాశం అవుతుంది. అలాగే వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా నాకైతే చాలా యూజ్ఫుల్ గా ఉంది. పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లల యొక్క ఎన్ఐడి గానీ, అపార్ ఐడి తోటి గానీ వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తోటి గానీ వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చూసుకోవచ్చండి. అటెండెన్స్ వస్తుందండి. అలాగే వాళ్ళకి మెసేజ్ కూడా వెళ్తుందండి, ఇవాళ మీ అమ్మాయి గానీ అబ్బాయి గానీ స్కూల్కి రాలేదండి అని. మిడ్ డే మీల్ అని, డిఎంఎఫ్ అని చెప్పి, ఆయాలకి అని చెప్పి, వీళ్ళకందరికీ ఒక్కొక్కళ్ళ దానికి ఒక్కొక్క యాప్ ఉండేది. లేదా రైస్, ఎగ్, చిక్ ఇవన్నీ ఇండెంట్ పెట్టడానికి కానీ, సేఫ్టీ నాప్కిన్స్ అవి ఇస్తారు. వాటిలన్నిటికీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉండేది యాప్. ఇప్పుడు అలా కాకుండా హెచ్ఎం లాగిన్ ద్వారా ఒకసారి వన్స్ మనం లాగిన్ అయిపోతే ఇవన్నీ ఒకసారి డైలీ చెక్ చేసుకుని మనం అన్నీ ఒకసారే చూసుకోవడానికి చాలా అనువుగా ఉన్నదండి. బాగుంది. తండ్రి తల్లి కానీ ఎండిఎంకి వెళ్ళి చూసి అతని యొక్క అభిప్రాయాన్ని లీప్ యాప్లో తెలియచేయొచ్చు. పిల్లాడు కానీ ఒక రోజు రాకపోయినా చూస్తారు. మూడో రోజు రాకపోతే వెంటనే పేరెంట్స్తో మాట్లాడడం, స్టూడెంట్ ఎక్కడున్నాడు, ఎందుకు రాలేదని గమనించడం జరుగుతుంది. 4వ రోజు కానించి 5వ రోజు రాకపోతే స్టూడెంట్ ఇంటికి వెళ్ళి అసలు పిల్లాడు ఎందుకు రావట్లేదని మొత్తంగా ఉపాధ్యాయులు వెళ్ళి విచారించడం జరుగుతుంది. అనారోగ్యం వల్ల కానీ ఏదైనా ఒకవేళ రాకపోతే అది తెలుసుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే మాత్రం వెంటనే స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది. ఉపాధ్యాయుల సమయాన్ని ఆదా చేయడం, పర్యవేక్షణను పటిష్టం చేయడం, తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరువ చేయడం, ఇలా ఒకే యాప్తో విద్యా వ్యవస్థలో సింప్లిఫైడ్ డిజిటల్ సిస్టమ్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టి సమర్థంగా అమలు చేస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.